వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం TUWJ IJU ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పలువురు జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని ధారపోశారని గుర్తు చేసుకున్నారు. మలిదశ ఉద్యమ మహోన్నతమైన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని నేడు TUWJ IJU తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం అనేది జరిగింది. అయితే ఆచార్యగా పేరు పొందిన జయశంకర్ సారు కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా యావత్ విద్యా వ్యవస్థనే ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో ఎంతోమంది ప్రాణాలను పరంగా పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ కూడా మరి ఈ ప్రత్యేకంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కూడా ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్న సందర్భాలు పోకలుగా చూస్తున్నాం. అందులో భాగంగానే మరి ఈనాడు ప్రాణాలను పణంగా పెట్టి కూడా జర్నలిస్టులు, విలేకరులమైన మేము కూడా ఎన్నో ఉద్యమాలను చేయడం అనేది జరిగింది. పడిన తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ జర్నలిస్టుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం అనేది బాధాకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు జర్నలిస్టుగా సేవలు అందించి కూడా మరి మీకు జర్నలిస్టు విలువలేంటి, జర్నలిస్టు బాధలేంటి, జర్నలిస్టు కష్టాలేంటి అని కూడా తెలుసయ్యా. అందుకోసమే మరి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఆరోగ్య కార్డులు కానివ్వండి, మరి వాళ్ళ జీవిత బీమా కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విషయాలపైన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని, మరి జర్నలిస్టులు కనుక వారి యొక్క న్యూస్లకు మౌనం పాటిస్తే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ప్రతినిత్యం ఏం జరుగుతుంది అనేది తెలియక అకలాకుతమయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక జర్నలిస్టులను నల్ల బ్యాటులు ధరించకుండా, కూతులకు బట్టలు కట్టుకోకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇంకా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నది ఒక్కటే, తప్పనిసరిగా జర్నలిస్టులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, జర్నలిస్టులకు అర్హత కలిగిన జర్నలిస్టులకు ఏవైతే పథకాలు రావాలో అవన్నిటిని కూడా మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని ఈ తాండూరు డివిజన్ శాఖ తరఫు నుండి మీకు డిమాండ్ చేస్తూ, మరి మా యూనియన్ సందర్భంగా కూడా ఈరోజు జయశంకర్ సారు విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.